బాగా మనం చదివితే మనసు పెట్టి చదివితే ఆ పత్రిక ఎవరికి రాశారో ఎందుకు రాయాల్సి వచ్చిందో ఈ విషయాలు మనకు తెలియకపోతే ఇందులో ఉన్నది ఏది కూడా మనకి అర్థం కాదు. వాస్తవానికి ఈ అపోస్తల యొక్క కార్యాలు ఇటు సువార్తలు ఎన్ని ఉన్నాయి? అంతకుముందు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు. ఆ తర్వాత అపోస్తల కార్యాల తర్వాత పత్రికలు ఉన్నాయి. ప్రకటన వరకు ఈ మధ్యలో ఇది ఎలా ఉంటుందంటే ఒక బ్రిడ్జ్ లాంటిది ఈ అపోస్తల కార్యాలు అనేది. ఈ సువార్తకి అటు పత్రికలకి ఈ మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్. ఈ సువార్తలు చదివి తెలియకుండా పత్రికలు బోధించలేరు, పత్రికలు తెలియకుండా ఆ తర్వాత ఇది కూడా బోధించలేరు. ఒక సంఘం ఏర్పడింది, ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘం ఎలా ఏర్పడిందో మనకు తెలియాలంటే ఏం తెలియాలంటే ముందు అపోస్తల కార్యం అనేది తెలియాలి. అది తెలియకపోతే కొరింథీలో సంఘం ఎలా వచ్చిందో తెలియదు. ఒక తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రికని ప్రసంగం చేసేస్తూ ఉంటాం. తెస్సలోనిక అనేటువంటి పట్టణంలో సంఘం ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాలు చదవాలంటే అపోస్తల కార్యాలు బాగా తెలుసుకుంటారు. కొలస్ట్రాల్ సంఘం ఎలా స్టార్ట్ అయింది అని ఇవన్నీ కూడా మనం ఆ తిమోతి ఎవరు, తీతు ఎవరు, లేదా ఫిలోమన్ ఎవరు, లేకపోతే వీళ్ళందరూ ఎవరు అనుకుంటే మనకి ఎన్ని కావాలంటే లోకా గారు ఎంతో చక్కటి సందేశాన్ని ఇందులో తెలియజేశారు. ఈ పుస్తకాలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలే కదా. 28 అధ్యాయాలు ఉంటాయి ఇందులో. ఈ 28 అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా మనం చేసుకుంటే ఈ 28 అధ్యాయాలు కూడా క్లుప్తం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మనం ఏమనుకున్నామంటే స్వార్థ ఎక్కడ సాక్షులే ఉండాలట. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నా తండ్రి చేత శక్తి పొందే వరకు కూడా మీరు ఎక్కడ ఉండాలన్నాడు? యెరూషలేములోనే ఉండాలన్నాడు. 1వ అధ్యాయము చదువుకుని మనం ముందుకెళ్దాం. 1వ అధ్యాయం దోషం చదవండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం దోషం. పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తులు కనుక మీరు అభిప్రాయంలోనూ ఏదో సమాధి ఉదయం వరకు వారితో చేయాలి. ప్రభు వారు తెలియజేస్తున్న విషయాలు, ఒకటి యెరూషలేములో సాక్షులు ఉండాలి, 2 యూదయ సమరయాల్లో సాక్షులు ఉండాలి, 3 భూ దిగంతాల వరకు కూడా సాక్షులు ఉండాలి. యెరూషలేములోనే ఉంటే యూదయ సమరయాకి సువార్త ఎలా వెళ్తుంది? క్రీస్తుని గురించి ఏ విధంగా సాక్షులుగా నిలబడతారు వాళ్ళు? సాక్షులు అంటే మనం చెప్పుకున్నాం. సాక్ష్యం అంటారు కదా. చాలా మంది సంఘంలో, చాలా సంఘాలు ఏమవుతుందంటే సాక్ష్యం చెప్పడానికి 1 గంట కేటాయిస్తూ ఉంటారు టైం. వాక్యం చెప్పడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు, పాటలకి సాక్ష్యాలకి అని చెప్పి సాక్ష్యం. కొన్ని సంఘాలు అయితే సాక్ష్యం చెప్పాడు నేను పరిచయ పాల్గొనేది అందరం. సాక్ష్యం చెప్పి దేవుడు దీవించిన కాకి సాక్ష్యం అని చెప్పి పాల్గేస్తారు. ఇవన్నీ కూడా మనుషులు పెట్టిన క్రమే కానీ దేవుడు పెట్టిన క్రమం. సాక్షులు అంటే ఎవరంటే మనకి వాస్తవానికి అందరికి తెలిసిందే. కోర్టులో ఎక్కువగా ఉంటుంది ఈ విషయం. సాక్షి అని ఎవరన్నా సాక్షులు అంటారు. సాక్షి అంటే ఎవరు? చూసినోడు, విన్నోడు కాదు. నువ్వు చూసేవాడు ముందు లేదు సార్ నేను అన్నానంటే నువ్వు వదిలిరావు అంటాడు. ఇంకోటి సాక్షి అంటే సమీపంలో ఏమనుకోండి, మళ్ళీ ఎందుకు ఆధారం చెప్పేస్తాడేమో, మళ్ళీ ఒక్క సాక్షి జరుగుతుందా, ఇంకెవరు లేరా అంటాడు. అంటే గ్రంథం పాత నిబంధనలో 2-3 సాక్షుల మీదట అది ఖలాస్ చేసేమన్నాడు, ఖచ్చితం చేసేమన్నాడు. సాక్షి అంటే చూసిన దాన్ని ఉన్నదన్నట్టుగా ఇంకొకటి చెప్పాలి. అయ్యా నేనే చూశాను, నన్ను ఎలా కొట్టేశాను, నేనే చూశాను, నేనే సాక్షి అన్నట్టు చెబుతుందా? నేనే వాదించుకుంటానంటే నన్ను కొట్టినట్టు ఇంకొకటి చూసి చెప్పాలా? అంటే ఇతరుల గురించి చెప్పిందని సాక్ష్యం అంటాం.
మా దొడ్లో ఏదండి జబ్బు అంటదండి, మా పాస్టర్ ప్రార్థన చేశారండి, ఇప్పుడు 4 నెలలు పోలేదండి, ఈ సాక్ష్యం దేవుడు. ఇదే సాక్ష్యం అంటే అది మేలు అవుతుంది. సాక్ష్యం గేర్ గురించి చెప్పడానికి దేవుడికి సమయించింది. లేదా మా పంట సరిగ్గా పండట్లేదండి, 5-6 సంవత్సరాల నుంచి మా పాస్టర్ ప్రార్థన చేశారు, ఈ రోజు 50 బత్తాలు పండిందండి, సాక్ష్యం దేవుడు. ప్రతి దాన్ని ఏం తగిలిస్తున్నారంటే ఇక్కడ నిలబడి సమయించేవాడికి తెలియట్లే, ఇక్కడికి వచ్చి చెప్పేవాడు కూడా సాక్ష్యం అంటే అది కదా. ఇప్పుడు సాక్షులు ఎవరున్నారు యేసుక్రీస్తు వారి గురించి చెప్పడానికి? ఆ కాలంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షులు అన్నాడు. కాబట్టి మన 1వ అధ్యాయంలో 21-22 కలిసి మనం చదువుకుంటే సాక్షి అనడానికి నిర్వచనం చెప్తున్నాడు. ఈవెన్ మనకి ఈ లోకంలో ఉన్నటువంటి కోర్టుల్లోని ఇంత కఠినంగా ఉంటే మరి ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి అనే గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయము 21-22 వచనాల్లో ఏమన్నాడంటే, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు 30 సంవత్సరాల గురించి 30 సంవత్సరాలు జరిగిన సంగతి మీరు అవసరం. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారో, ఎలా పుట్టారో, ఎలా పెరిగారో, ఆయన ఏం తిన్నారో, ఏం పనులు చేశారు, ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయలే. యోహాను గారు బాప్తిసం ఇచ్చిన మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో ఉన్నారు. ఆయన మనం లేకుండా ఆయన ఏమని చేయలేదు, మనం కాదని కూడా మనం చెప్పకుండా ఏమని కూడా చేయలేదు. మన మధ్య నుండి మన యొద్ద నుండి పరమునకు చేర్చుకున్న దినం మొదలుకొని ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మా చుట్టూ అండి ఇలాగ దుబాయ్లో ఉన్నాడండి. ఆయన విన్నాడని మీరు చెప్పిన మాటలు విన్నాడు, ఇవన్నీ ఆయన పెట్టేద్దామా లేదు. మనతో కలిసి తిరిగిన వాడు అంటే ప్రభుతో ఉన్నవాడు, ప్రభుతో తిరిగిన వారిలో గురించి తెలియజేస్తున్నాడు. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గురించి సాక్షి అయి ఉండుట. అది యేసుక్రీస్తు వారు లేచారు అని చెప్పడానికి మనం సాక్షులు కాదు. సాక్షులు ఎవరట? ఆనాటి అపోస్తులు. మనం వాళ్ళు చెప్పిన దాన్ని ఇప్పుడు మనం ప్రకటిస్తున్నామంటే మన సాక్షులు కాదు. సాక్షి అంటే ప్రభు గురించి చెప్పేవారు కాబట్టి సాక్ష్యం అన్నాడు. ఇప్పుడు మనం ఏమైనా చూసిందని చెప్తే మన సాక్షులు పలానా ఆయన కొంట్లో పోలేదండి, దాన్ని నేనే సాక్ష్యం అని అంటాం. అంటే నిజమే అని చెప్పడానికి, అంతే తప్ప ప్రతిదానికి కూడా ఇక్కడ లేదు. అని అపోస్తలులు ఎన్ని పాఠాలు ఉన్నాయంటే మనం నేర్చుకోవాల్సింది. ప్రతి ఒక్క పారాగ్రాఫ్ నుంచి ఒక్కో పాఠం లోకంగా ఎంత అద్భుతంగా రాశారండి ఇవన్నీ కూడా. ఇప్పుడు యెరూషలేములో సాక్షులు అంటున్నాడు అంటే ఆయన గురించి యోహాను బాప్తిసం మొదలుకొని ఆయన పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆ వారితో ఉండి కలిసి చేసిన పనులు, ఆయన చెప్పిన మాటలు చెప్పడమే సాక్ష్యం. ఇంకో ప్రభు వారు ఆ రోజు మేము అందరం వెళ్ళాము, అక్కడ ఆయన కొట్టడానికి సిద్ధపడ్డారు. అక్కడికి వెళ్ళాము, ఆయన 5 రొట్టెలని 2 చేపలని ఇంతమందికి పంచిపెట్టారు. ఆయన ముట్టుకున్న వారు అందరూ స్వస్థపడ్డారు, ఆయన ఇలా గాయపరచబడ్డారు, ఇలా తిరిగి లేపబడ్డారు. ఇవన్నీ కూడా చెప్పడం సాక్ష్యం. ఆయన గురించి చెప్పాలి తప్ప ఆయన కూడా మేము అనుభవం చేసింది తెలుసా, ఆయన అంకలు మేము అనుభవం చేసింది తెలుసా, ఎన్ని మూటలు మోసింది తెలుసా, ఇవన్నీ చెప్పుకోవడం సాక్ష్యం అనేది. ప్రభువుని గురించి ఏర్పరచుకోవడానికి ప్రభు గురించి చెప్పడానికి ఏర్పరచుకున్న వారు లేదు. తమను గురించి ఎక్కడ చెప్పుకున్నారు వీళ్ళు? ఆయన డబ్బా కొట్టుకుంటారు. తమ గురించి చెప్పుకుంటే నేను ఫలానా చోట ఇన్ని చోట్ల సేవ చేస్తున్నాను, ఎన్ని ఏమవుతుందంటే డబ్బా కొట్టుకుంటుంది తప్ప ఆయనకి మహింకరమైనది ఏం కాదు ఇది. అలా చెప్పుకోవడానికి పని ఇవ్వలేదు, వారి గురించి చెప్పుకోవడానికి ఇవ్వలేదు. కానీ ఎవరైతే ఈ లోకానికి రక్షకుడు వచ్చాడో ఆయన గురించి చెప్పడానికి సాక్షులుగా పెట్టుకున్నాడు అంటుంది 12 మంది. కాబట్టి మొట్టమొదటిగా ఏమన్నాడంటే యెరూషలేములో మీరు సాక్షులుగా ఉండాలి అంటున్నాడు. మరి ఉండాలంటే ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలా, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు? ఏదో మాత్రం ఏదైనా ఏ ప్రాంతమైనా, లేకపోతే యెరూషలేము విడిచి వెళ్ళొచ్చు బయటకంటే వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు మంచి ఆఫర్ వచ్చిందని వేరే చోట మంచి జీతం అవుతుందని వెళ్ళి వచ్చేస్తానండి, కుదురుతుందా? వెళ్ళు, పర్లేదు. కానీ ఆయన సాక్షిగా ఉండలేదు. ఆ టైంలో వాళ్ళు కూడా ఏ పని పాట లేని వాళ్ళు ఇల్లు. పేతురు గారు ఏ జాబ్ ఉంది? చేపలు పెట్టే జాబ్. యోహాను గారు చేపలు పెట్టే జాబ్. అంద్రేయ అదే పని, యాకోబు అదే పని. ఏదో పని చేసుకునే వారు వీళ్ళందరూ కూడా ప్రభు ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపు లోబడ్డారు, వెంబడించేశారు.
వెంబడించిన వీరిని ఏమన్నాడంటే, ఇంతవరకు నాతో ఉన్నారు కదా, ఇంతవరకు నన్ను చూశారు కదా, నేను జీవించిన జీవితం చూశారు, నా దగ్గర ఉన్నటువంటి సమస్యను కూడా మీరు చూశారు, కాబట్టి దాన్ని చెప్పడానికి మీరు యెరూషలేములో ఉండండి. ఎందుకు ఉండమన్నాడు? అదో చెప్పాం కదా మండలం. ఎందుకు ఉండమన్నాడు? యెరూషలేములో ఎందుకు ఉండాలన్నాడు? లోకసభ ఆఖరాజ్యాలు చెప్పాడు, నా తండ్రి అది నుంచి శక్తి వస్తుంది అన్నాడు. శక్తి వస్తుంది అన్నప్పుడు ఆ 2వ అధ్యాయంలో ఆ శక్తి పొందుకున్నట్లుగా మనం గత వారం శక్తులు ముగించేస్తున్నాం. పరిశుద్ధాత్మ అనే శక్తులు పొందుకుంటారు అన్నాడు యెరూషలేములో. 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు. యెరూషలేములోనే 12 మంది గృహంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ 12 మందికి పరిశుద్ధాత్ముడు వచ్చారు. వాళ్ళు ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుతారన్నాడు. బాప్తిసం అంటే అర్థం ఏంటంటే, మనం ఒకసారి సబ్జెక్ట్ చెప్పుకున్నాం. బాప్తిసం అంటే ముంచివేయడం, లేదా కప్పివేయడం, లేదా సమాధి చేయబడడం. టోటల్గా మనిషి అనేవాడు కనబడకూడదు, దాన్ని బాప్తిసం అంటాడు. కానీ అలాగని అంటే సమాధి చేయబడ్డం, సమాధి చేసిన వ్యక్తికి సగం పైకి అనిపిస్తున్నాడు అనుకోండి, సమాధి అంటారు దాన్ని. పొట్ట అంతా పైకి ఉంది, ఎందుకంటే పొట్ట ఉందని చెప్పి లెవెల్ ఉంటుంది, తలకాయ మనకి కాబట్టి పొట్ట పైకి ఎక్కిడు అనుకుంటున్నాడు, దాని సమాధానం అంటారు కిందకి తీయడం పోయాడు. కనీసం 4 అడుగులు కిందకి భూమి కన్నా కిందకి దాన్ని పాతి పెడతారు, అది ఏ కుప్పలో నక్కలో తవ్వేసి తీసుకుపోతాయి అన్నమాట. సమాధానం టోటల్గా ఇంక మనిషి అనేవాడు కనపడకూడదు. కానీ ఎందులో సమాధి చేయమన్నాడంటే నీటి ద్వారా సమాధి చేయమన్నాడు. మీరైతే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందుతారని తెలియజేశాడు. ఒకసారి ఆలోచించి 1వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఆ విషయం చెప్పేసాడు ప్రభు గారి ముందు. తిరిగి లేచిన తర్వాత తెలియజేసిన విషయాలు, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ, అంటే నీళ్లలో సమాధి చేసాడు కానీ, మీరైతే కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ చేత కప్పబడాలి, కప్పబడితే అది అవుతుంది, బాప్తిసం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అంటే ఇంట్లో కూర్చుని 12 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. పెంతెకొస్తే అనే పండుగ దినం వచ్చినప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్ వస్తుందట. ఊరంతా రాలే, యెరూషలేము అంతా రాలే, వాళ్ళు కూర్చుండే కదా. అది గాలి కాదు. గాలి వచ్చిందంటే కనుక అందరూ తెలుస్తుంది కదా, గాలి అంటే ఏదో వచ్చి 4 మూలలు కొట్టేసింది కాదు. గాలి వంటి శబ్దం అన్నాడు. అయితే ఒక శబ్దం వినిపించిందంట. ఆ శబ్దం ఎలా ఉందనంటే అలా ఉందన్నాడు. గాలి వంటి బలంగా వచ్చేటువంటి గాలి వంటి శబ్దంలో వచ్చిందట. వచ్చి ఆకాశం నుండి అకస్మాత్తుగా 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేస్తున్నాడు. కూర్చున్న ఇల్లంతా నిండిందంట శబ్దం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగాడుతున్నాడు. అంటే శక్తి వీళ్ళ మీద ఎలా వస్తుందంటే నాలుగులుగా, అంటే మంట వచ్చినప్పుడు చూడండి ఇలా నాలుగుల కింద వస్తుంది కదా. ఈ 4 కింద వచ్చి 12 మంది ఉన్నారు కదా, ఒక్కొక్కరి మీద వాళ్తుంటే ఆ ఇంట్లో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఎవరి మీదకి అయితే పరిశుద్ధాత్ముడు ఆ గొప్పలో వాళ్తున్నాడో దిగాడో శక్తి పొందుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని భాషలతో మాట్లాడుతున్నారట. అన్య భాష అన్నాడు. ఇది మన దేశమా? మనకు అన్ని దేశం ఇది మనకు అన్ని దేశం. వీళ్ళకి లోకల్గా ఉన్న వారికి సొంత దేశం. మన భారతదేశం, దాన్ని హిందూ దేశం అంటాం. భారతదేశం మన సొంత దేశం, మనకి ఇది పరాయ దేశం అంటే అన్ని దేశం. ఇది అంటే మనది కాని దేశం. మన దేశం స్వతంత్రం కాదు, మనది కాని దేశం. అన్య భాష అంటే మనది కాని భాష. మనకి తెలుగు వచ్చు బాగా, హిందీ వచ్చు చాలా మంది బాగా మాట్లాడగలరు, తమిళ వచ్చు, మలయాళం వచ్చు, ఏదో వచ్చు. అది మీ సొంత భాష. అది మీకు బాగా తెలుసున్నది మీ సొంత భాష. మీకు రాని భాష మాట్లాడతారా? మీకు రాని భాష ఒకవేళ మాట్లాడితే ఎలా ఉంటుంది? రాని భాష మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతారు రాని భాష? కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది మన పల్లెటూరులో. వాళ్ళకి రాదు ఆ భాష, మనకు కూడా తెలియదు ఆ భాష. ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళు? బాగా తాగితే ఫుల్గా తాగేసినాడు ఏం మాట్లాడతాడో
తెలియదు, వాడికి తెలియదు, విన్నవాడు కూడా ఏం మాట్లాడతాడో తెలియదు. అలా మాట్లాడడం అనుకుంటాం, మీరు బాగా తాగేసాడు రా అంటాం, సింపుల్గా చెప్తాం. అదే జరుగుతుంది విషయం. ఏంటంటే భాష అర్థం కాకపోతే మాట్లాడేవాడికి అర్థం కావాలి, ఆ మాట విన్నవాడికి అర్థం కావాలి. అదే సొంత భాష అయితే మనకి ఇబ్బంది లేదు, మన అందరం తెలుగులు కాబట్టి ఇక్కడ తెలుగు మాట్లాడడం ఇబ్బంది లేదు. అది ఎవరైనా ఇందులో హీబ్రూలు ఉన్నారనుకోండి, హెబ్రీలు, అప్పుడు నేను ఏం చేయాలంటే వాళ్ళకి అర్థం అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేర్చుకుని హెబ్రీలో మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్లో కూర్చున్నారు అనుకోండి, ఇంగ్లీష్లో లేదా నేర్చుకున్నా లేదా ట్రాన్స్లేషన్ పెట్టుకుని చెప్పించాలి. అంతేగాని ప్రయత్నం చేయకూడదు. పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరా, నేను ఆ భాషలో మాట్లాడాలంటే అది ఇప్పుడు వెయ్యే వల్ల కాదు. అలా చేస్తున్నాడంటే కనుక ఏదో మోసం చేస్తున్నట్టే. ఆ కాలంలో వీళ్ళందరూ కూడా యూదులు, వీళ్ళ భాష హీబ్రూ భాష, వీళ్ళకి ఈ భాష అంటే వేరే భాష కాదు, వీళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతున్నారట. మాటలాడ సాగిరి అన్నాడు ఆ 12 మంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యెరూషలేములో ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్ని భాషలతో అని ఆలోచన చేద్దాం. ఏం మాట్లాడుతున్నారంటే ప్రభువుని గురించి తెలియాస్తున్నారు. ప్రభువును తెలియాల్సింటే అన్ని భాషలు అంటే ఒకసారి ఆలోచించేద్దాం. ఎంతమంది ఎన్ని దేశాల వారు ఉన్నారో ఆలోచించేద్దాం, ఎన్ని ప్రాంతాల వారు. 2వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో అన్నాడు. అంటే అక్కడ వచ్చినటువంటి అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక భాష కాదు. అంటే ప్రపంచంలో చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా భాషలు నేర్చుకున్నారు. ఇప్పుడు పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని పురుషులందరూ కూడా ఎక్కడ రావాలి, యెరూషలేముకి వచ్చేది. ఈ యెరూషలేముకి ప్రపంచంలో ప్రతి యూదులు, సున్నత సంబంధి ప్రతి ఒక్కరు కూడా వచ్చేది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వాళ్ళు చెదిరిపోయారు. బబులోను రాజు వచ్చిన తర్వాత చెరలో తీసుకుపోయాడు కదా, మొత్తం అందరూ కూడా చెదిరిపోయినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు రోమా ప్రభుత్వం నడుస్తుంది. ఆ కాలంలో యెరూషలేములో పెంతెకోస్తు అనే పండుగకు వచ్చారు. వచ్చిన వారందరూ కూడా యెరూషలేము దగ్గర దేవాలయం దగ్గర పడితే వీళ్ళంట లేచి వాళ్ళ భాషలతో మాట్లాడుతున్నారట. ఏ ఏ ప్రాంతాల నుంచి ఏ ఏ దేశాల నుంచి వచ్చారో ఆ దేశపు భాషతో వీరు మాట్లాడుతున్నారంటే 12 మంది. ఆలోచించేద్దాం. 8వ వచనంలో అంటారంటే మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడితే మనం వినుచున్నామే, ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసొపొతేమియా, యోదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్నవారు, రోమాలో నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూద మత ప్రవేశులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును, అన్ని దేశాల వారు ఉన్నారు చూడండి. వీళ్ళందరితో ఒక భాష కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనం తిరగాలంటే ఒక భాషలో నడిచేస్తుంది. ఏ భాష? ఇంగ్లీషు. అది కూడా అవసరం వస్తే ఆ దేశంలో మనం ఉండొచ్చు. మనకి ఏ భాష ఒక తెలుగు వచ్చు. ఎక్కడ ఉండగలం మనం? మన ఆంధ్రలో తప్పితే ఇంకొక రాష్ట్రం కూడా మనం వెళ్ళాలంటే ఏదో ఒకటి కామన్ భాష ఏదో ఒకటి ఉంది. మరి వీళ్ళకే కామన్ భాష ఉంది, వీళ్ళకి ఏ భాష లేదు. కానీ వీరట అన్ని దేశాల వారి యొక్క భాషలతో మాట్లాడేస్తున్నారంట. ఎలా మాట్లాడగలరు? ఎలా మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్ముడు శక్తి పొందుకున్నారు కాబట్టి. ఇప్పుడు మాట్లాడించేది ఎవరు? మాట్లాడుచున్నది అపోస్తులు, మాట్లాడించేది పరిశుద్ధాత్ముడు. అంటే భాషను పుట్టించింది వాళ్ళు, భాషను నేర్పించింది వాళ్ళు, భాష కలగజేసింది వాళ్ళు కాబట్టి ఆయన మాట్లాడించడంలో ఏమైనా ఆశ్చర్యం ఉందా? ఎక్కడ భాషలు తారుమారైంది? మొట్టమొదటిగా అది బాబేలు పట్టణం దగ్గర భాషలు తారుమారు అయిపోయింది. అంతకుముందు భాష ఒకటే ఉండేదట. ఆ తర్వాత మన పేరు సంపాదించుకుందామని చెప్పి బాబేలు గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. ఆకాశం అంటే అంత గోపురం అట. బుర్జి ఖలీఫా కూడా సరిపోదేమో దాని ముందు. దేవుడు ఎలా చూసి అనుకున్నాడట, ఏంటిళ్ళు పైకి సెట్టుకి కట్టేస్తున్నారు వీళ్ళు, అయితే ఇది నాపాలంటే ఏం చేయాలని చెప్పి మనం దిగి వెళ్దామని చెప్పి ఆలోచన చేసి అన్నాడట, భాషను తారుమారు చేసేద్దాం. భాషను తారుమారు చేస్తే
ఇప్పుడు నాయుడు గారితో భాష, సీన్ గారితో భాష, కుమార్ గారితో భాష, ఎల్సన్ గారితో భాష, అందరితో ఒక్కొక్క భాష వేరు వేరు. ఈయన ఇటుకలు అట్లా అంటే పిల్లలు అంటున్నాడు, ఆయన ఏం అర్థం కాదు. భాష మారిపోయింది. సైక్లింగ్ అనేది ఈ సైకిల్ చేసుకుని ఎండాలని వెంటబడి అది మాత్రం ఏం చేశారంటే, మనంతా తగులువా రండి వెళ్ళిపోదాం అని ఒక్కొక్క భాషలో ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాంతానికి ఇలా చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వాళ్ళు అలాగే ఏం చేస్తే ప్రపంచం అంతా కూడా అనేక రకాల భాషలు వస్తున్నాయి ఆ కాలంలో. అలాగే వీళ్ళు కూడా అనేక రకాలైన భాషల వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వస్తే హిబ్రూ మాట్లాడితే కనుక ఈ ప్రాంతంలో ఇబ్బంది ఏమి లేదు. ఇస్లాంలో హిబ్రూ వచ్చిన ఉన్నారు, కానీ ఆ కాలంలో చెదిరిపోయినారు కాబట్టి ఇప్పుడు రోమేల కాలం నడుస్తుంది. గ్రీకు లాటిన్ నడుస్తుంది. గ్రీకు భాష లాటిన్ భాష, హిబ్రూ కూడా అక్కడక్కడ నడుస్తుంది. కాబట్టి వీళ్ళకి లాటిన్ నేర్చుకునే అవకాశం ఉంది, గ్రీక్ నేర్చుకునే అవకాశం ఉంది. మరి అరబీ ఎలా నేర్చుకుంటారు వీళ్ళు? కానీ అరబీలో మాట్లాడేస్తున్నారు. ఆలోచించేద్దాం. వీళ్ళందరూ కూడా ఏంటి మన భాషలో ఏం మాట్లాడుతున్నారని 11వ వర్షంలో అంటున్నాడంటే, మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వివరించి వినుచున్నామని భాషతో ఏం చెప్తున్నారు? మేము పలానా ప్రాంతంలో సేవ ఎలా చేస్తున్నామో తెలుసా, పలానా ప్రాంతంలో మేము ఎన్ని బాప్తిస్మలు ఇచ్చామో తెలుసా, పలానా చోట మేము ఎన్ని సంఘాలు కట్టామో తెలుసా, అవి చెప్తున్నారా? చెప్పట్లే. దేవుడి యొక్క అనాది సంకల్పం ఏంటో, ప్రభుని లోకానికి పంపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో, ఆయనలో రక్షణ పొందకపోతే కనుక, ఆయన మాట వినకపోతే నాశనం ఎలా ఉందో ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నారంట. దేవుని గొప్ప కార్యాలు తెలియజేస్తున్నారంట. వివరించున్నామని చెప్తున్నది. అందరి విభ్రాంతి నుండి ఎటో దోషం ఇదేమో అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. కొందరైతే అంటారంటే అందులో కొంతమంది అది తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళకు కూడా తెలియదు, ఏదో చెప్పేయాలా. వాళ్ళు ఏం చేశారట, అరే ఏం కాదు వీళ్ళు కొత్తగా మందు చేసుకున్నారు, మందు అయ్యారు అంటారంట. కొత్త మద్యం అంటే అప్పుడప్పుడు తీసుకున్న మద్యం. కొందరైతే వీళ్ళు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాసం చేశారని, తాగుబోతులు అన్నారట. పరిశుద్ధాత్మతో నిండుకుని వాళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాలు చేస్తే తాగుబోతుడు దేవుడి కార్యాలు వివరించగలడా? తాగుబోతుడు చేస్తే దేవుడు సువార్త చేయిస్తాడా? తాగుబోతుడు చేస్తే దేవుడి యొక్క మాటలు వినిపించి రక్షణ నడిపించుకోగలడా? ఇలాంటి తాగుబోతులు రాయలు అని చెప్పి అపహాసం చేయడం మొదలు పెట్టారట. పేతురు గారు అంటున్నారు, 11 మందితో లేచాడట. వాళ్ళతో కూడా లేచి, అయ్యా మనుషులారా, యోధా మనుషులారా, యెరూషలేములో ఉన్నటువంటి సమస్త కాపురం ఉన్నటువంటి ప్రజలారా, ఏంటిది మా మాటలేనండి. మీరు ఊహించుకున్నట్టే మేము మధ్యతో మధ్యలో అంటే మేము మందు తాగి మాట్లాడుతున్న వాళ్ళం కాదు. మందు తాగితే భాష మాట్లాడేస్తాడు ఎవడన్నా, వాళ్ళకి బుర్ర తంటారు అన్నవాళ్ళకి. పెద్ద తెలివైన వెళ్ళాడు అన్నవాళ్ళు. అంటే మద్యం తాగితే వేరే భాషతో మాట్లాడగలరా అంటే మాట్లాడలేదు. వీళ్ళంటే మేము మందు తాగలేదయా, మద్యం తాగలేదు. ఒకవేళ మందు తాగి పొద్దు పొడిచి జామైనా కాలేదే అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచనం ఒకటి ఉంటుంది. యోవేలు ప్రవక్త ప్రవచనాలు ఎత్తి మరి చూపిస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే ప్రవచనాలు ఎత్తి చూపించడం నమ్మండి అయ్యా, అప్పుడు వచ్చి ప్రవచనం నెరవేరింది నమ్మండి అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే యెరూషలేములో సాక్షులుగా నిలబడుతున్నారు. మొదలుపెట్టి దావీదు గురించి చెప్పుకుంటూ వచ్చి, మా పితరుడు దావీదు అంటున్నారు కదా, దావీదు మీకు రక్షణ లేదు. ఎందుకంటే దావీదు కూడా చనిపోయి సమాజం కులిపోయాడు. కానీ ఆయన వంశం నుంచి వచ్చిన ఆయన గోత్రం నుంచి వచ్చిన కేసుని దేవుడు తిరిగి లేపాడు. ఇప్పుడు తిరిగి లేచిన వారి యందు విశ్వాసం ఉంటుందని చెప్పి ప్రకటన చేస్తున్నాడు పేతురు గారు. ప్రకటన చేస్తుంటే 1వ అధ్యాయంలో మొదలు పెట్టాడు. 2వ అధ్యాయం నుంచి ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. చాలామంది మొదలుపెట్టి యెరూషలేములోనంట ఆయన బోధ విని ఎంతమంది అంటే 3,000 మంది బాప్తిసం పొందారట. అంటే క్రీస్తులోకి బాప్తిసం పొందడం అంటే సంఘంలోకి వీళ్ళు 12 మంది ద్వారా సంఘం ఏర్పడింది. ఆ సంఘంలోకి బోధ విని ఏం చేశారంటే 3,000 మంది. ఇవన్నీ కూడా నేను జనాలు పట్టింది కాదు, ఆలోచిస్తున్న బోధ, ఆలోచించబడిన వారిలో 3,000 మంది సుమారుగా చేర్చబడ్డారట. చేర్చబడిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు బాప్తిసం పొందుకుని మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆనాడు వాళ్ళు ఏం చేశారో ఈనాడు మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేస్తే 2వ అధ్యాయము
42వ వచనం. చేర్చబడిన వారి గురించి తెలియజేస్తున్నాడు. బాప్తిసం తీసుకున్న మనం ఆనాటి భక్తులు పోలినటువంటి జీవితం ఉందా? అవిశ్వాసాన్ని పోలినటువంటి జీవితం ఉందా? వీరంటే ఎవరు? 3000 మంది. ఈ 3000 మంది అట ఈ 12 మంది అపోస్తులు లేదు, వీళ్ళ అపోస్తులు అన్నాడు. ఈ అపోస్తులు బోధించారు కదా, ఇప్పుడు ఆ బోధ ఎందును అంటున్నాడు. మొట్టమొదటిగా అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయడి అందును ఎడతెగక ఉండేది అంటున్నాడు. ఇప్పుడు బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఎవరికి అవసరం అంటే సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరికి. ఖాళీ లేదండి, అక్కడే సహవాసం లేదని కూడుకున్నారంట వాళ్ళు. ఇప్పుడు మనం ఖాళీ లేదని దూరం అయిపోతున్నాం మేము సహవాసానికి. ఆనాడు ఈ 3000 మంది కూడా వీళ్ళు ఎక్కడ కూడుకుంటే అక్కడ సహవాసానికి ఏం చేసేవారంటే వెళ్ళిపోయేవారట. ఎప్పుడు ఒకరోజు కాదు, ఎడతెగక అన్నాడు. ఎడతెగ అంటే వాళ్ళు ఎక్కడ కూడుకుందామంటే అక్కడికి వెళ్ళిపోవడం. మరి ఎలాంటి బ్రతకడం ఎలా, తిండాలా? ఆ కాలంలో వాళ్ళకి తిండి తిప్పులు లేవండి అని వెళ్ళారంటారా? వాళ్ళకి పరలోకం కావాలని వెళ్ళారంట. ఈరోజు మనం ఏం పోతున్నాం సంఘానికి? పరలోకం కావాలనే కదా. పరలోకం కావాలని అలా ప్రతిరోజు రమ్మంటలే, ప్రతిరోజు రమ్మంటే కానీ ఏం ఇబ్బంది మనకి. కానీ ఆయన ఎప్పుడు రమ్మంటే కనీసం వారాలకైనా కొట్టుకుని హాజరు ఒక్కరోజు వారానికి, అది కూడా రోజంతా వద్దు నాకు. అలాగే దూరప్రాయం కాలినాడు కూడా చేయవచ్చు కాలిగా అని అంటున్నాడు. సహవాసం అందును, రొట్టె విరుచుటి అందును, ప్రార్థన చేయటి అందును. సంవత్సరాలు అయిపోతా ఉంటాయి. బాప్తిసం ఉంది, 2 సంవత్సరాలు అయింది ఆ బాప్తిసం ఉందంటే 1 5 అంటాడు, 10 అంటాడు, 15 20 ప్రార్థన చేయమంటే వచ్చేవారిని చేస్తాడు, జ్ఞాపకం ఇచ్చేది వచ్చేవారిని చేస్తాను, వచ్చేవారిని అలా అయిపోతా ఉంటాయి. ఒకరు ప్రార్థన చేస్తే ప్రసంగం కూడా అయిపోతుంది. ఏం మొదలెడతారు తెలియదు. అంటే ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలుసుకున్న పరిస్థితులు. ఆయన అట్లా నేర్చుకున్నట్టు నేను గొడవలు చేస్తుంటాను కదా సామాన్యులంట. ఇప్పుడు యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో నుండి ప్రకటించడం మొదలు పెట్టేశారు. 40 ఇది అధ్యాయం 2వ అధ్యాయంలో 43 నుంచి చదువుకుందాం. యెరూషలేములో సాక్షి లేకుంది. అప్పుడు ప్రతి వారికి భయం కలిగను. మరియు ఎవరి భయం కలిగింది? రోమ ప్రభుత్వం యొక్క భయం కలగలే. రోమ ప్రభుత్వం యొక్క అధికారి ఏమైనా చంపేస్తారేమో అని, చదవదు లేదు చేస్తారని కాదు. భయం అంటే దేవుని పిల్లలు ఎక్కడ తప్పు చేస్తే ఏమైపోతామో భయం పడుతుంది. మంచి ట్రాక్లో పడ్డారు, పరలోకం వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మార్గం నుంచి తప్పుపోతారేమో అని దినదినం కూడా భయంతో గడిపేవారంటే. ప్రతి వారికి భయం కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగినవు. అపోస్తుల ద్వారా జరిగించుకున్నాడు దేవుడు ఆయన కార్యాల గురించి తెలియజేస్తున్నాడు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతా సమిష్టిగా ఉంచుకుని. విశ్వసించిన వారంటే ఆ 3000 మంది విశ్వసించి బాప్తిసం పొందారు. వీళ్ళు ఏం చేశారంటే అందరూ కూడా మన అందరికీ ఒకటే. మన కుటుంబం ఎవరంటే చుట్టాలు కాదు, మన కుటుంబం ఎవరంటే ఎవరెవరు దూరంలో కాదు, మన కుటుంబం ఎవరంటే మనమే. ఎవరంటే వీళ్ళ కుటుంబం అయిపోయింది. ఇప్పుడు 3000 మంది. ఇంకా బంధువులు లేరు, రక్షాబంధికులు లేరు, ఇంకొకరు లేరు. మనందరం ఒక కుటుంబం అంటే దేవుని మంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిందంతే సమిష్టి ఉంచుకుని. ఇది కాక వారు తమ జల స్థిరాస్తులు నమ్మి అందరికి వారి అక్కడి కొలది పంచిపెట్టింది. ఎవరంటే ఇక్కడికి వచ్చినటువంటి అనేక దేశాల వారు కాదు. అనేక దేశాల నుంచి పొడవబడి అయ్యో నేను పాపం చేశాను, పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు తప్ప వేరే వారు లేరు, మా పాపం నుంచి విమోచన ఆయన రక్తంలో తప్ప వేరే మార్గం లేదు, ఈ నామంలో రక్షణ ఉందని చెప్పి విశ్వసించిన వారు ధనవంతులైతే వాళ్ళు ఏం చేశారంటే తమ కలిగిందంతా కూడా చాలా స్థిరాస్తులు అమ్మేసి ఎవరికి అవసరంలో వారికి పంచిపెట్టారట. అలా పంచిపెట్టమని చెప్పట్లేదు, కానీ ఆనాడు ఉదారత అలా ఉంది, అది దాతృత్వం అలా ఉంది. అంటే తమ కలిగింది ఇంక మాకేం తెలియదు, పరలోకం ఉంది దేనికి ఎందుకు పనికిరాదు, ఇది దాని మీద సంపాదించుకున్నప్పుడు దీన్ని ఎందుకు బాబు అని చెప్పి అనాథాశ్రయాలకో ఇంకో వృద్ధాశ్రయాలకో గవర్నమెంట్కో చార్టీలకో దేనికి ఇవ్వలే. అక్కడ వచ్చే వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో
ఆ ఇబ్బందులు తీర్చి అందరూ కూడా సమిష్టి చేయాలి, అందరూ సమానం అన్నట్టుగా పంచిపెట్టేశారట. మరియు వారి ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఎక్కడికి వెళ్ళిపోవారంటే కూడుకుంటే దేవాలయంకి వెళ్ళిపోవారంటే చక్కగా ప్రార్థన చేసుకునేవారు, అన్ని చేసుకుని ఈరోజు కుమార్ గారు అంటారు మా రూమ్లో అంటే ఇవాళ భోజనం ఏర్పాటు చేస్తున్నాం, తర్వాత ఏంటంటే మా రూమ్లో చేస్తాం, మా రూమ్లో మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు దేవాలయంలో ప్రార్థన చేసుకోవడం, ఇంటికి వెళ్ళి భోజనం చేయడం. దేవాలయంలో కూడుకొనుచు ఇంటింట ఏమి విషయాలట? రొట్టె విరిచిరి. ఈ రొట్టె విరవడం అనేది ప్రభురాత్రి భోజనం కాదు. ఎందుకంటే ఆనాటి వారి యొక్క ఆహారం ఏంటంటే రొట్టెలు. అందుకు మనకు భోజనం అన్నం తింటున్నప్పుడు ఏం చేస్తాం? మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం కదా, నాయన ఇటువంటి ఆహారం మాకు ఇచ్చినందుకు మీకు వదలు నాయన, ఇలాంటి ఆహారాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి కొడబేదులకి అందరికీ దయచేయండి అని చెప్పి మనం ఏ విధంగా అయితే కృతజ్ఞతలు చెల్లిస్తామో, అలాగే వారికి దేవుడు ఇచ్చినట్టు ఆహారం బట్టి వాళ్ళు ఏం చేస్తారు? రొట్టె విరిచి కృతజ్ఞతలు చెల్లించి అందరూ కూడా భోజిస్తేవారట. కాబట్టి అంటే చాలా మంది ఏమంటారంటే ప్రభురాత్రి భోజనం ఆదివారమే తీసుకోవాలా, నెలలో 4 వారాలు తీసేసుకోవాలా, 1 వారం తీసుకుంటే సరిపోదా అంటాడు. ప్రతి ఆదివారం అంటే మరి నెలలో ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు తీసుకోవాలి కదా అన్నాం అనుకో, అప్పుడు వచ్చిన చూపించడు ఆయన, తప్పలేదు చూపించడంలో. ఆయన ఏమంటాడంటే 46 వర్షంలో వారి ఏక మనసులే ప్రతి దినం అన్నాడు. ప్రతి దినం అంటే నెలలో 30 రోజులు కదా, 30 రోజులు ప్రతి దినము ఎక్కడ కూడుకునేవారు? దేవాలయంలో కూడుకునేవారు. తప్పలేదు, దేవాలయంలో కూడుకునేవారు. తప్పక కూడుకోవచ్చు అంటే ఎట్టి పరిస్థితులు మిస్ అయ్యేవారు కదండి. ప్రతి దినం వెళ్ళిపోయేవారు అంటే దేవాలయంలో. ఏ టైం వెళ్ళిపోవో తెలియదు కదా, తెలిసింది కాదు. ఏ టైంలో మనం కూడా కూడుకోవచ్చు. ప్రతి దినము సాయంత్రం కూడుకుంటున్నాము, లేదా పగలు కూడుకోవచ్చు, ఎప్పుడు సమయం ఉంటాము ప్రతి దినము కూడుకోవచ్చు. మేము క్యాంపులో ఉన్నప్పుడు అందరికీ రూమ్లోకి వచ్చేసేవాళ్ళం. ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పటికీ జాగ్రత్తగా ఒక్కొక్కరు క్రీస్తు నమ్మని వారు అంటే విశ్వాసం ఏం చేస్తారు? మా రూమ్లో ఖాళీ ఉంది, మా రూమ్లో ఖాళీ ఉందని రూమ్ అంతా కూడా విశ్వాసం ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేయొచ్చు? మేము ప్రతిదినం భోజనాలు చేసేసిన చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. ప్రార్థన చేసుకున్న వీళ్ళు ప్రార్థన చేసి ప్రతి దినము ప్రార్థన చేసుకున్న తప్పక కూడుకోవచ్చు ఇంటింటా రొట్టె విరిచిరి అన్నాడు. ఒకవేళ ప్రతిదినం కూడా ఈ రొట్టె విరచొచ్చు అంటే మరి అలా చెప్పిన వాడు వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు అని చెప్పి ప్రతిదినం ఏం చేయాలి? రొట్టె రావు కదా వాళ్ళు మాట్లాడితే. అంటే నెలలో 4 ఆదివారాలు ఎందుకు తీసుకోవాలి? నెలలో మేము 1 వారమే తీసుకుంటాం అంటే మీ భాష ఖాళీ లేదేమో, లేదా మీ భాష వాకి తెలియదేమో, లేదంటే రొట్టె గురించి ఆయన ఏమి ఎలా విరాలో ఎప్పుడు విరాలో తెలియదేమో. గ్రంథం చెప్తుంది కదా ఆదివారం తీరమని. ఎన్ని ఆదివారాలు వస్తాయి? ఆదివారం సెలవు అంటే నెలలో ఏ ఆదివారం అని అంటావా? మీకు ఆదివారం సెలవు మన ఇంటి దగ్గర చెప్తున్నాడు ఏజెంట్. ఒకరోజు సెలవు ఉంటుంది మీకు, దుబాయ్లో కంటే ఆదివారం సెలవు అంటాడు. ఏ ఆదివారం ఇస్తాడు? మొదటి ఆదివారమా, 2వ ఆదివారం అడుగుతావా? అడుగు. ఎందుకు మనకు తెలుసు ఆదివారం సెలవు కాబట్టి. అలా ఆదివారం రొట్టె విరిచి కూడుకున్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళు రొట్టె విరవడానికి ప్రతి ఆదివారం కూడుకున్నారు తప్ప ప్రతిరోజు కూడుకున్నట్లేదు. ఒకవేళ ప్రతిరోజు కూడుకున్నట్టయితే మరి నువ్వు కూడా మహాసభలు పెడుతున్నావు, ఏ సభలు పెడుతున్నావు, ఎక్కడెక్కడ కూడుకుంటున్నావు కదా. మరి కూడుకున్నప్పుడు అక్కడ కూడా ఏం చేయాలి? కానుకలు పట్టేస్తున్నావు కదా, కానుకలు పడుతున్నావు, బోధిస్తున్నావు, మరి రొట్టె విరాలుగా అంటే వాళ్ళు చెప్పింది తప్పని ఒక పక్కనే మనకు తెలుస్తుంది. వాళ్ళు రొట్టె విరిచినట్టు ఇంటింటికి వెళ్ళి భోజనాలు ఆతిథ్యం పట్టింది, అది తీసుకునేవారట. ఈ విధంగా ఏమైందంటే సంఘం అభివృద్ధి చెందుతూ ఉందండి. దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయపొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారం పుచ్చుకొని ఉండేది అంటాడు. అక్కడ ఆహారం అన్నాడు తప్ప ప్రభురాత్రి భోజనం అనేది మెతం చేయలే. ఆహారం పుచ్చుకుంటుండేది. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుకుంటుండేది అన్నాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఇలా వెళ్తున్నారో ఇంటింటికి రొట్టె విరడానికి గట్ట దేవాలయం కూడుకోవడానికి అనేక మంది కొత్త వారు ఏం చేస్తారంటే అక్కడ రావడం చేర్చబడ్డారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు ఏం చేస్తుంది? మనకే కూడుకుంటే టైం ఉంటలే, మనకే ప్రార్థన చేయడానికి టైం ఉంటలే, ఇంక బయట వాళ్ళు ఎవరు వస్తారు? ఆనాడు 3,000 మంది చేసిన పని యెరూషలేములో జరుగుతున్న సంగతిలో 4వ అధ్యాయానికి వచ్చేద్దాం. 4వ అధ్యాయానికి వచ్చేస్తే 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి అన్నాడు. వాక్యము వినిన వారిలో చేసినట్టు అద్భుతాలు చూసి వచ్చేసిన వాళ్ళు కాదు వీళ్ళు.
అయ్యా నాకు మా పేదరు గారు ముట్టి స్వస్థపరచబడ్డాను, నేను బాప్తిసం తీసుకుంటాను అన్న వాళ్ళు కాదు వీళ్ళు. వాక్యాన్ని విశ్వసించకుండా బాప్తిసం తీసుకుంటే ఏనాటికి కూడా బాగుపడలేడు, అభివృద్ధి చెందలేడు, ఆత్మీయతలో నిలబడలేడు. ఏదైనా ఒక కెరటం నుంచి శ్రమ కొడితే ఇసుకలో కట్టినటువంటి ఇల్లులాగా కూలిపోతుంది జీవితం. వాక్యం వినాలి, వినకుండా ఇక్కడికి వచ్చి ఏదో వచ్చి వెళ్ళిపోయామంటే కుదరదు. వాక్యం వింటే ఉదయం మారుతాయి, వాక్యం వింటే మన జీవితం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాక్యం వినే వాళ్ళు అనేకులు నమ్మి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది అట్టింది. ఎంతమంది అయిపోయారు? సంఘం 8,000 మంది. ఎక్కడ? యెరూషలేములోనే 80 మంది ఉంటే పట్టుకోలేకపోతున్నాం సంఘానికి. 8,000 మంది ఎలా మెయింటైన్ చేస్తుంటారు అక్కడ? నడిపించింది ఎవరు? నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. నడిపించేది ఒక మానవుడు అయితే ఇంతమందిని నడిపించలేడు. ఎందుకంటే అందరికీ కూడా ఎక్కువ సంఘం దేవుడిది, అది దేవుని యొక్క సంకల్పం ద్వారా ఏర్పడిన సంఘం. కాబట్టి తన యొక్క చిత్త ప్రకారం లోకానికి వచ్చి యేసుక్రీస్తు వారు మన కొరకు మన పాపాల కొరకు చనిపోయాడు. కాబట్టి సంఘం అయింది. తన కుమారుడు పేట ఏం చేశాడు? తాగిలు రాయించేసాడు అంతే. ప్రభు సంఘం అన్నాడు అంతే. 5,000 మంది చేర్చబడ్డారట. ఇంచుమించు ఎవరు? పురుషులు మాత్రం లెక్కింపబడితే ఇంకా అందులో ఎంతమంది స్త్రీలు ఉంటారో తెలియదు. అంటే సుమారు ఏమో ఇంకా స్త్రీలు ఎక్కువ మంది ఉండొచ్చేమో. వీళ్ళు 8,000 మంది అయితే ఇంకొక 8,000 వేసుకున్న 16,000 మంది ఉన్నారేమో తెలియదు. సంఖ్య పెరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారంటే యెరూషలేములోనే ఉండిపోయారు. మరి ఇక్కడికి ఎప్పుడు వెళ్తే సువార్త? ఇక్కడికి వెళ్ళాలంటే కనుక వాళ్ళు అక్కడే ఉండాలంటే అక్కడే ఉన్నారు. ఇప్పుడు యెరూషలేం నుండి యూదయ సమరయ వెళ్ళాలంటే యెరూషలేంలో ఏదోటి జరగాల్సిందే. భూకంపం వచ్చింది అనుకోండి, ఉన్నవాళ్ళు కూడా చచ్చిపోతారు. ఏ సునామీ వచ్చిందనుకో ఇలాగే వెళ్ళలేదు, ఎందుకంటే నడిచినప్పుడు వచ్చేది కాబట్టి. ఇక్కడ ఏదో ఒకటి జరగాలి. కాబట్టి ఏం జరిగిందో ప్రభు చిత్తం మీద వచ్చేవారు యూదయకి సమరయకి సాక్షులుగా ఏ విధంగా పంపడ్డారు ప్రభు చిత్తం మీద వచ్చేవారు చదువుకుందాం. మరి ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన దాకా చదివేయో లేదో నాకే తెలియదు, కానీ చదవకపోతే మళ్ళీ చదువు రావాల్సిందిగా ప్రారంభంగా ఈ విషయాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రద్ధగా మీకు అందరికీ నా ప్రశ్న తెలియజేస్తున్నాను. సమయంలో మన సహోదరులు శ్రీ గారు వచ్చి కార్యక్రమం నడిపించాల్సిందిగా సమయం వారికి